ఇప్పుడు మోషేతో అన్నారు, ఏరా ముసలోడా చంపడానికి తీసుకొచ్చావా? అప్పుడేమో మా తాతల దేశానికి వెళ్తున్నామని మోషే గారిని హత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎర్ర సముద్రం కనిపించేసరికల్లా ఒరే ముసలోడా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావారా అని అంటున్నారు. నేనేమంటానంటే, ఒకటి కాదు రెండు కాదు 10 తెగుళ్ళు వచ్చాయి కదా. ఇశ్రాయేలీలు ఈ అద్భుతాన్ని చూశారు కదా, ఒక్కరైనా అనాల్సింది కదా ఇలాగా. ఏమని? నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి. అలా పిల్లలకి ఎదురు మాట్లాడొద్దు, అలా కించపరచొద్దు, అది మంచిది కాదు. ఆగండి. అలా ఎందుకు మీరు అవమానిస్తున్నారు మన మాస్టర్ గారిని? మన సంఘాన్ని ఎందుకంత అలా అవమానిస్తున్నారు? దేవుని నామాన్ని ఎందుకు అట్లా గణహీనపరుస్తున్నారు? ఆగండి. అలా కాదు నాయనా, అలా అనకూడదు మనము. ఎందుకంటే మన దేవుడు ఐగుప్తులో 10 తెగులు రప్పించి రాజుగారి మనసును మార్చి మనల్ని విడిపించాడే. ఆగండి, మాస్టర్ గారు ఏం చేస్తారో చూద్దాం, సంఘం ఏం చేస్తుందో చూద్దాం అని ఒక్కరైనా ఇలా అన్నారా? వాళ్ళందరూ కూడా దేవుని మీద, సేవకుడి మీద, దేవుని సంఘం మీద ఏం చేస్తారు? వాళ్ళు